హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే కళ్యాణ్ బర్త్డేని అప్పు నైట్ సెలబ్రేషన్ చేస్తుంది. చేసిన తర్వాత కళ్యాణ్కి ఇంట్లో వాళ్ళు గుర్తు వచ్చి బాధపడుతుంటే, దిగులు పడకు కళ్యాణ్, రేపు మార్నింగ్ మనము కూడా గుడికి వెళ్దాంలే అని చెప్పి చెప్తుంది అప్పు. తర్వాత ధాన్యలక్ష్మి హాల్లోకి వచ్చి అందరూ ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నారు, ఈరోజు నా కొడుకు బర్త్డే అయితే ఎవరికీ గుర్తులేదు కదా, పైగా సంతోషంగా ఉన్నారు అని వాడిని అప్పుడే మర్చిపోయారు అందరూ అని చెప్పి అంటుంది. అందుకు ధాన్యలక్ష్మి అత్త ఇలా వచ్చి కూర్చో, నీకు ఒక కథ చెప్తాను అని చెప్పి తను వచ్చి కూర్చోమని చెప్పి రాముల వారి కథ చెప్తుంది. నిన్నటి నుండే బర్త్డే సెలబ్రేషన్స్ కోసం రాజు ఎన్ని ఏర్పాట్లు చేసున్నాడు, నువ్వు ఇప్పుడు వచ్చి నిష్ఠూరంగా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది మాకు అని చెప్పి అపర్ణ అంటుంది. అంతలో రాజు అన్నదానం ఏర్పాట్లు అన్నీ చేశాను పిన్ని, నువ్వు వస్తావో రావో అని చెప్పలేదు, అందరం కలిసి వెళ్దాము గుడికి అని చెప్పి అంటారు. అంతలోకి నానమ్మ కూడా అందరం రెడీ అవ్వండి గుడికి వెళ్దాము అని చెప్పి చెప్తుంది. దానికి అపర్ణ, నాకు హెల్త్ బాగోలేదు కదా అత్తయ్య, నేను రాలేను, మీరు వెళ్ళిరండి అంటుంది. దానికి కావ్య నేను తోడు ఉంటాను అని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పి అందరూ బయలుదేరతారు. అందరూ రెడీ అయ్యి హాల్లోకి వచ్చిన తర్వాత అందరూ రెడీ అవుతూ ఉంటారు. అంతలో రాహుల్ రుద్రాణితో ఈ టైం మనకి బాగా వాడుకుందాం మమ్మీ అని చెప్పి అంటాడు. ఎలా రా అని చెప్పి రుద్రాణి అడుగుతుంది. అపర్ణ అత్తని చంపేస్తే దానికి కారణం కావ్య అయితే రాజు కావ్యని ఇంట్లో ఉండనివ్వడు కదా, తప్పకుండా కావ్యని ఇరికిస్తాను. అపర్ణ అత్త టాబ్లెట్స్ మార్చి ఇవ్వు మమ్మీ చాలు అంటాడు. ఆ టైంలో కావ్యని పక్కన లేకుండా మంచి ప్లాన్ వేశాను అని చెప్పి కూడా చెప్తాడు రాహుల్ రుద్రాణితో. ఈ దెబ్బతో అపర్ణ అత్త పని, కావ్య పని, రాజు ముగ్గురు పని అయిపోతుంది అని చెప్పి అంటాడు రాహుల్. తర్వాత గుడికి వెళ్ళటానికి అందరూ రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. ఆ టైంలో రుద్రాణి టాబ్లెట్లు మార్చేసి అందరితో పాటు సైలెంట్గా గుడికి వెళ్తుంది. తర్వాత గుళ్ళో కళ్యాణ్ అప్పులు గుడిలో ఉంటారు. వాళ్ళు వచ్చేది గమనించిన అప్పు కళ్యాణ్ని ప్రక్కకు తీసుకువెళ్ళి వాళ్ళని చూపించగానే కళ్యాణ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ రాహుల్ రుద్రాణీలు వాళ్ళని చూసి కూడా కామ్గా ఉంటారు. ఇంట్లో వేసిన ప్లాన్ బెడవకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు కామ్గానే ఉండాలి అని చెప్పి కామ్గా ఉంటారు. ఇంట్లో పని స్టార్ట్ చేయమని అతను పెట్టిన మనిషితో ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్తాడు రాహుల్. ఇంట్లో అపర్ణ, కావ్య ఇద్దరు సరదాగా వంట చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. గుడిలో కళ్యాణ్ పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటారు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.